ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయ. ఆనాడు అబ్రహాముతో దేవుడు చెప్తూ ఉన్నారు, ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను, ఎవరైతే నిన్ను దూషిస్తారో వారిని నేను చూసుకుని నేను వారిని శపిస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. దాని అర్థం ఏంటండి? ఎవరైతే ఆశీర్వదిస్తారో ఎవరైతే దూషిస్తారో దేవునికి ఎలా తెలుస్తుంది అంటే, ఆయన అబ్రహాముని నిరంతరము నేను కనిపెట్టుకుని ఉంటానని చెప్పేసి అబ్రహాము గారితో చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు అదే గొప్ప వాగ్దానాన్ని తండ్రి నీకిస్తూ ఉన్నారు. ఎవరైతే నీకు మేలు చేస్తున్నారో వారికి తప్పక దేవుడు మేలు చేస్తారు. ఎవరైతే నీకు కీడు చేయాలని చూస్తారో వారందరినీ కూడా దేవుడే చూస్తానని, నిరంతరము నిన్ను కనిపెట్టుకుని నీతో ఉంటానని నీ తండ్రి ఈ దినము నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. నువ్వెంత మాత్రమూ కూడా విడవబడిన వారిలో నీవు లేవు. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుని స్వరాన్ని ఈ ఉదయకాల సమయంలో నువ్వు వింటున్నావంటే నువ్వు దేవుని యొక్క జ్ఞాపకంలో ఉన్నావు. ఆమేన్. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. ఎవరైతే నీకు మేలు చేస్తారో వారి పట్ల దేవుడు మేలు నీ కోసం చేస్తాడు. ఎవరైతే నీకు హాని చెయ్యాలని చూస్తారో అది ఏ రీతిగా అయినా సరే వారి విషయంలో కూడా దేవుడే చూసుకుంటారని ఈరోజు ఆయన నీకు మాటిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన చూడండి, భూమి యొక్క సమస్త వంశములు కూడా నీయందు ఆశీర్వదించబడతాయి అంటున్నారు. కొన్నిసార్లు వాగ్దానం నమ్మడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంటాయి. అబ్రహాము గారికి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయనకి కనీసము సంతానం కలుగుతుందన్న నమ్మకం కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. సారమ్మప్పటికి గర్భము దాల్చలేదు. మరి అటువంటి సందర్భంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటండి? ఖచ్చితంగా భూమి యందు సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడతాయి అంటున్నారు. ఈరోజు నీ పరిస్థితి ఇబ్బందికరమైన స్థితుల్లో ఉండొచ్చు, కొన్ని అప్పులు ఉండొచ్చు, కొన్ని సమస్యలు ఉండొచ్చు, లేదా నీ ఇంట్లోనే శుభకార్యాలు లేని పరిస్థితుల్లో ఎప్పటి నుంచో ఉంటూ ఉండొచ్చు. అయితే ప్రభు చెప్తున్నాడు, నీవు నీ కుటుంబము నీ సమస్తము ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆమెన్. అభివృద్ధి విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో, ధన సమృద్ధి విషయంలో నీవు నీ కుటుంబము ఈరోజు మొదలుకొని మీరే అనేక మందికి దీవెనకరంగా ఉండబోతూ ఉన్నారు. ఆమెన్. ఇది ఎలా చెప్పగలుగుతున్నానంటే నా దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చేవాడు. అబ్రహాము గారి జీవితంలో ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయనకి 75వ సంవత్సరం, ఆయన మరణించేటప్పుడు 175వ సంవత్సరం. ప్రభు పిలుచుకున్నాక కూడా 100 సంవత్సరాలు సంతోష సమృద్ధి వెండి బంగార ధనముతో అబ్రహాము జీవించి ఇస్సాకు కాక ఇష్మయేలు కాక కెతూరాకి మరలా పిల్లలు పుట్టి సంతోషకరంగా జీవించాడంటే నా దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావు కదా, నీ జీవితంలో కూడా దేవుడు ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నాడు. నమ్మకం కలుగుండు, నీ జీవితం అనేక మందికి దీవెనకరంగా మారబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.